బడ్జెట్లో జిల్లాకు కేటాయింపుల్లో తీవ్రమైన అన్యాయం జరిగిన దానికి నిరసనగా ఈరోజు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం పిలిపించాం. ఈరోజు కలెక్టరేట్గా ముట్టడి చేయడం జరిగింది. ఈరోజు జిల్లాకు రావాల్సిన ఏదైతే ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీకి కానీ 3,47,000 కోట్ల బడ్జెట్ పెట్టారు, కానీ 300 కోట్లు కూడా బడ్జెట్ ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీకి పెట్టలేదు. గల్ఫ్ అన్నలు ఉన్నారు, ఒక 500 కోట్లు పెడితే ఈ జిల్లాలో వేలాదిగా ఉన్న గల్ఫ్ అన్నల దగ్గర బడ్జెట్లో కేటాయించడం బాగుంటుండే, కానీ నిర్లక్ష్యం చేశారు. బైపాస్కు 50 కోట్లు 100 కోట్లు ఇస్తే ల్యాండ్ అక్విజిషన్ అయ్యి బైపాస్కు వస్తుండే, ప్రజల ఇబ్బందులు తొలుగుతుండే. ఏదైతే మాధవ్ నగర్ ఫ్లైఓవర్ సరసపల్లి ఫ్లైఓవర్కు 20 కోట్ల రూపాయలు ఇచ్చినా కానీ మనకు తీరుతుండే. ఎయిర్పోర్ట్కు ల్యాండ్ అక్విజిషన్కు 100 కోట్లు ఇచ్చినా మనకు తీరుతుండే. కానీ పిసిసి ప్రెసిడెంట్ ఈ జిల్లా వాడు, 3 ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి ముగ్గురు ఉన్నారు. మరి ఈ నలుగురికి చాతగాలేదా అని అడుగుతున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి బడ్జెట్లో ఈ జిల్లాకు తీవ్రమైన అన్యాయం జరిగింది. దానికి నిరసన చెప్పేదందుకే ఇలా ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు, పెన్షన్లకు లేదు, మహిళలకు 2.5 లక్షల రూపాయలు లేవు, పిల్లలకు స్కూటీ ఇస్తాడు, స్కూటీ లేదు. ఏమన్నా మాట్లాడితే మైనారిటీ కార్పొరేషన్కి మాత్రం 700 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినామని చెప్తున్నారు. సిగ్గుచేటు రేవంత్ ఉద్దీన్. అందుకోసమే ఈరోజు నిరసన చెప్పి జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ నిరసన ఇలా అసెంబ్లీ ముట్టడి కూడా మేము పిలిపివ్వడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ జిల్లా నుంచి కూడా అసెంబ్లీ ముట్టడికి వెళ్ళడం జరిగింది.